రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకే P4 కార్యక్రమాన్ని తీసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. నారావారిపల్లెలో మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు ఇప్పటి వరకు 10 లక్షల కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నట్లు వివరించారు. ఉన్నత స్థితిలో ఉన్నవారు P4లో భాగం కావాలన్నారు. స్వగ్రామాలను అభివృద్ధి చేయడంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రణాళికలు రచించినట్లు తెలిపిన సీఎం ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇక్కడ పుట్టారు, గవర్నమెంట్ యొక్క ప్రయోజనాలు పొందారు, ట్యాక్స్ పేయర్స్ పే చేసిన డబ్బులతోనే చదువుకున్నారు, మీకు అవకాశం వచ్చింది, మీరు కూడా తెలివితేటలు ఉపయోగించారు, మీరు ఉన్నతమైన పదవులకు గాని ఉన్నతమైన స్థితికి గాని చేరుకున్నారు. కానీ మనతో పుట్టిన వాళ్ళు ఇంకా ఆ ఊర్లో ఇంకా వెనుకబడుతూనే ఉన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు లేవు. ఈ మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. పబ్లిక్ పాలసీస్ వల్ల బిలియనియర్స్ ఎక్కువ అవుతున్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించకపోతే భవిష్యత్తులో ఆ సమాజం ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. డబ్బులు అనేది, సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే నిజమైన సమాజం అవుతుంది. ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం. అందుకే P4 తీసుకొచ్చాం. ఇప్పటికి ఒక 10 లక్షల కుటుంబాల్ని P4 ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఈ 2026 నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. ఇక్కడ కావాల్సిన డబ్బులే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు సేమ్ మనీ ఖర్చు పెడతాం, ఒక అతను పెట్టినటువంటి ఖర్చు ప్రొడక్టివిటీ హైయెస్ట్ వస్తుంది. కొంతమంది ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతే అనుకుంటారు. 2047 విజన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్. అదే సమయంలో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని 2029కి ఏం చేయాలి, 34కి ఏం చేయాలి, అక్కడి నుంచి మళ్ళీ 5 ఏళ్ళకి ఏం చేయాలి, ఎవ్రీ 5 ఇయర్స్కి, అదే మరి ఎవ్రీ ఇయర్కి క్వార్టర్లీ మంత్లీ టార్గెట్స్ పెట్టుకొని పనిచేస్తున్నాం. మా ఉద్దేశం ఒకటి, ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆదాయం పెరగాలి. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం.